ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, పొదుపు అనేది పేద, మధ్యతరగతి ప్రజల భవిష్యత్తుకు భరోసానిస్తుంది. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా పెట్టిన పెట్టుబడికి పూర్తి గ్యారంటీ ఇచ్చే పథకాల్లో పోస్ట్ ఆఫీస్ రికవరింగ్ అంటే డిపాజిట్ ఒకటి ఉన్నది. ఈ పథకం ఇప్పుడు 6.70% వార్షిక వడ్డీ రేట్‌ను అందిస్తోంది. అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్‌లో మీరు నెలకు 3,600 పొదుపు చేస్తే మనకు 5 సంవత్సరాల తర్వాత మన చేతికి ఎంతొస్తుందనేది ఈరోజు వీడియో అన్నమాట. ఈ పథకం ఇప్పుడు చెప్పాను కదా! 6.70 వస్తుందన్నమాట. అంటే స్వల్ప మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారా పెద్ద నిధిని నిర్మించుకోవాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్న పెట్టుబడిదారులకు ఇది అత్యంత విశ్వసనీయమైన మార్గంగా నిలుస్తోంది. ఇది పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన వీడియో అన్నమాట. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, నిన్న మొన్న జరిగిన మంగ్లీ విషయంలో అందరూ మోసపోయారు చూడండి. దాన్ని బట్టి మీకు ఈ వీడియోని అందిస్తున్నాను. చూడండి. ఇక మీరు ప్రతి నెల 3,600 చొప్పున మీ పథకంలో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో మీకు ఎంత లాభం వస్తుందో తెలుసుకుందాం. 5 ఏళ్ల పాటు అంటే 60 నెలలు ప్రతి మాసము అంటే ప్రతి నెల 3,600 జమ చేస్తే మీ మొత్తం పెట్టుబడి 2,16,000 అవుతుంది. అయితే దీనికి 6.7% వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి మీకు ఇక మెచ్యూరిటీ సమయానికి మీకు 40,09,016 అంటే దాదాపుగా 41,00,000 వడ్డీ లాభం మీకొస్తుందన్నమాట. ఎంత మీరు పే చేయాలి? మంత్లీ 3,600 చేస్తే 5 ఏళ్ల తర్వాత అంటే ఇన్ని లక్షలొస్తాయి. అంటే 40,00,000 రూపాయలు మీకొస్తవి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవడానికన్నమాట. మొత్తము 2,56,9,016 రూపాయల 98 పైసలు మీకు అందుతుందంటే మీరు ఆలోచించండి. ఎవరిని నమ్మకుండా ఈ పోస్ట్ ఆఫీస్‌లో పెట్టినట్టయితే ఎంత సేఫ్ అయిన ప్లేస్ అనే చెప్పొచ్చు. ఇక మనం చిన్న మొత్తంలో మొదలుపెట్టేసి మనకు మన వీలును బట్టి జమ చేసుకున్నట్టయితే పిల్లల చదువులకైనా, పిల్లల ఆర్థిక భద్రత కోసమైనా గానీ ఈ పోస్ట్ ఆఫీస్‌లో ఇప్పుడు నేను చెప్పే వీడియో మీకు చాలా వెసులుబాటుని తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక అంటే ఏంటంటే పెట్టుబడి పెట్టిన అసలుతో పాటు వడ్డీ కూడా సురక్షితంగా మీ ఖాతాలో జమ కావడం ఈ పథకం యొక్క ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇక అత్యవసరాలలో ఆదుకుంటుంది. రికరింగ్ డిపాజిట్ ఖాతాలో కేవలం పొదుపు మాత్రమే కాదు, అత్యవసర సమయాల్లో ఆదుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే ఖాతా ప్రారంభించి ఏడాది గడిచి కనీసం 12 వాయిదాలు సక్రమంగా చెల్లించిన తర్వాత మీ అకౌంట్‌లో ఉన్న నిల్వల్లో 50% వరకు రుణంగా పొందే అవకాశం ఉంది. తీసుకున్న రుణాన్ని మెచ్యూరిటీతో లోపు ఏక మొత్తంలో లేదా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించొచ్చు. మీకు అవసరమైన డబ్బులు ఒక 1 ఇయర్ తర్వాత మీరు కరెక్ట్ వాయిదాలు ఎక్కడ నెల మిస్ చేయకుండా కట్టినట్టయితే మీరు తీసుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఒకవేళ మీరు మధ్యలో అకౌంట్‌ను మూసివేయాలనుకుంటే కనీసం 3 ఏళ్ల పూర్తయిన తర్వాతే ఈ అవకాశం ఉంటుంది. అయితే గడువు కంటే ముందే మూసివేస్తే ఆర్‌డి వడ్డీ కాకుండా కేవలం సాధారణ సేవింగ్స్ ఖాతా వడ్డీ మాత్రమే లభిస్తుంది. చిన్న మొత్తాలతో పెద్ద కలలను నెరవేర్చుకోవడానికి ఈ రికరింగ్ డిపాజిట్ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మీరు కేవలం 100తో కూడా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీరు జమ చేసిన ప్రతి రూపాయికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ సంస్థల కంటే ఇది తక్కువ రిస్క్‌తో కూడినది. పిల్లల చదువులు, భవిష్యత్తు అవసరాల కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది అన్నమాట పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన నెలకు మనం చిన్న మొత్తంలో పే చేస్తే కనుక 5 ఏళ్ల తర్వాత మనకెంతొస్తుందనేది ఈ వీడియో రూపంలో మీకు అందించాను. చాలా చిన్న వీడియోస్ పెడుతున్నాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి.